మాకీ టార్చర్ ఏంటి అసలు అంటూ పొలిటికల్ స్క్రీన్ పై తళుక్కుమన్నారు దివ్వెల మాధురి. తమ మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ తలుపు తట్టారు మాధురి. వాళ్లపై చర్యలు తీసుకుంటారా లేదా అంటూ పోలీసులకే టెస్ట్ పెట్టారు మేడం. ఇంక కేసులు మా మీదేనా, పవన్ కళ్యాణ్ పై ఉండవా అని అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ. దువ్వాడ అండ్ దివ్వెల పొలిటికల్ ఫైల్స్ లో కొత్త ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో తనపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, తమను వేధిస్తున్నారంటూ టెక్కలి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు దివ్వెల మాధురి. జనసేన నాయకుల నుంచి దువ్వాడ శ్రేణికు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారామె. మాధురికి తోడుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. వీడియో ఆధారాలతో సహా టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మాధురి, సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని, కాటన్ బ్యాగ్స్ ని తయారు చేస్తూ సంవత్సరానికి 7 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ చెప్పారని వాళ్ల మాటల మీద నమ్మకంతోనే తాము కంప్లైంట్ ఇచ్చామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ, తమపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుని పోలీసులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు మాధురి. మేము కూడా మా మీద జనసేన అని కొంతమంది చెప్పుకునే నాయకులు సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు, చాలా అతి జుగుప్సాకరంగా, నీచాతి నీచంగా, అంటే చాలా మానసిక వేదనకు గురి చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. సో ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టిన తర్వాత అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. సో మేము కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్ పెట్టిన తర్వాత మీరు కూడా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరో చూద్దామని చెప్పి, అంటే మీ నిబద్ధత ఏంటో చూద్దామని చెప్పి మేము వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. తమను అక్రమ కేసులతో వేధిస్తున్నారన్న ఎమ్మెల్సీ దువ్వాడ గతంలో జగన్ను, అప్పటి మంత్రుల్ని దూషించిన పవన్ కళ్యాణ్ పై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకు అన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతామంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా, మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? మరిప్పుడు పోలీసులు ఏం చేస్తారో చూడాలి.